వందే మాతరం పాడాల్సిందే, అధికారిక కార్యక్రమాల్లో అమలు పరచాలి, గీతాలాపన సమయంలో అందరూ నిలబడాలి, జనగణమన కంటే ముందు వందే మాతరం మొత్తం 6 చరణాలు ఆలపించాలి, స్కూళ్ళు కార్యకలాపాలు దీనితోటే ప్రారంభించాలి, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ. నిజానికి వందే మాతరం అంటే ఒక ఎమోషన్ ఉండేది. వందే మాతరం పాడుతా అంటే కొంత భావోద్వేగం కూడా కలిగేది స్కూళ్ళల్లో, కాలేజీలలో, లేకపోతే రిపబ్లిక్ డేకి సంబంధించి కావచ్చు, లేకపోతే మన ఆగస్టు 15కి సంబంధించి కావచ్చు. అక్కడ వందే మాతరం జనగణమన వార్త అంటే ఒక భావోద్వేగం, ఒక గర్వం ఇవన్నీ వచ్చేది. బీజేపీ వచ్చినాక కొన్ని నినాదాలు వింటా అంటే, కొన్ని విషయాలు చెప్తా అంటే చిరాకు వస్తుంది, బాగా కష్టం అనిపిస్తాను, బలవంతంగా మన మీద రుద్దినట్టు అనిపిస్తాను. అలాంటిదే ఇదొక చర్య కూడా. 6 చరణాలు ఇష్టంగా పాడాలి, గర్వంతో పాడాలి. నెత్తి మీద బరువు పెట్టినట్టు, పీక మీద కత్తి పెట్టినట్టు నువ్వు పాడి తీరవలసిందే అంటే మెల్లమెల్లగా దాని మీద విరక్తి కలుగుతుంది, ఒక చిరాకు కలుగుతుంది. ఆ పాట మీద ఉన్న ప్రేమ పోతుంది, ఆ పాట మీద ఉన్న ఆ భావోద్వేగమైన ఫీలింగ్ పోతుంది. వీళ్ళు అదే పని చేస్తాను, బలవంతంగా వాడవలసిందే. మీరు వందే మాతరాన్ని వాళ్ళన్న మర్చిపోతారా? వందే మాతరం మీద అందరికీ ప్రేమ ఉంటుంది, జనగణ మీద అందరికీ ప్రేమ ఉంటుంది. అవి మన దేశానికి సంబంధించి మన కీర్తిని మనం పొగడడానికి, మన ఐక్యతను మనం చాటడానికి పాడుకునే గీతాలు అనేది వాటి మీద ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. కానీ వీళ్ళు దాన్ని కూడా రాజకీయం చేసి బలవంతంగా ప్రజల మీద రుద్దడం వల్ల, ఆఖరికి థియేటర్లల్లో సినిమా పడే ముందు అవి వేయడం వల్ల ఏంది ఈ చిరాకేంది అనే కాడికి వచ్చింది. ఇంత చిరాకు పెట్టడం ఏంది మీరు బలవంతంగా? అంటే ఈ భారతదేశ ప్రజలుగా మాకు భారతదేశం మీద ప్రేమ లేదా? అంటే మీరు ప్రత్యేకంగా మీకు ప్రేమ ఉన్నదా లేదా, మీకు గౌరవం ఉన్నదా లేదా అని నిరూపించుకోండి అని పరీక్ష పెడుతున్నారా అన్న ఒక విమర్శలు బయటకు వస్తాయి. అలాంటిదే ఇది, బలవంతంగా పాడించాలని చూస్తాను. ఈ బలవంతపు పనులు చేస్తే చిరాకు వస్తుంది, మేము పాడము అనే కాడికి వస్తుంది. 6 చరణాలు అంటే ఏంది? 6 చరణాలు పెట్టి పాడాలి, స్కూళ్ళల్లో పాడాలి. లేకపోతే అధికారిక కార్యక్రమాలు అంటే ఏ ఎమ్మెల్యేనో, ఏ మంత్రో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రి గారో, ఎంపీలు ఏదైనా కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు వీటికి తప్పకుండా పాడాలి అని ఒక హుకుం జారీ చేస్తున్నారు. దీని మీద ప్రేమను తీసేస్తాను, వందే మాత్రం పాట మీద ఉన్న ఫీలింగ్ను, ఆ ప్రేమను తీసేస్తాను నేనే.